హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈ మధ్య అయితే అస్సలు వీడియోస్ రావట్లేదు కదండి. అంటే శారీస్ వీడియోస్ రావట్లేదు, వ్లాగ్స్ రావట్లేదు. ఏంటనేది రీజన్ చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. నాకైతే రీసెంట్గా ఒక చిన్న సర్జరీ అయితే జరిగింది. సో ఆ సర్జరీ రిలేటెడ్ వీడియో నెక్స్ట్ వస్తుంది. అంటే సర్జరీ రిలేటెడ్ కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశారు. మా వారి ఫోన్లో కొన్ని ఉన్నాయి, నా ఫోన్లో కొన్ని ఉన్నాయి. అయితే సర్జరీ ఏంటి, ఎంత ఖర్చు అయింది దానికి, అది అనుకోకుండా జరిగిందా తెలిసి జరిగిందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అయితే సర్జరీ అయ్యిందని తెలిసి కూడా నాకు అంటే కొన్ని కొన్ని విషయాలు నేను ఒక మనసులో దాచుకోలేకపోతున్నా అండి వ్లాగ్లో. అంటే ఇంకా మనం డైరెక్ట్గా ఎవరిని ఏం అనలేం కదా. ఇలాగా దీంట్లో ఓపెన్ అప్ అయిపోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనసులో పెట్టుకుని కల్మషంగా అలాగైతే నాకు చేత కాదు. ఏంటంటే సర్జరీ అయిందని తెలిసినా కూడా కొంతమంది అండి రిలేటివ్స్లో తెలుసు వాళ్ళకి అయ్యిందని. ఈ వ్లాగ్ చూసాక నాకు తెలిసి ఈ వ్లాగ్ చూసాక మెసేజ్ పెట్టడం, కాల్ చేయడమో చేస్తారు. అయ్యో అవునా, నాకు తెలీదే, నీ వీడియో చూసే నేను తెలుసుకున్నాను అని అయితే ఖచ్చితంగా అంటారండి. నాకైతే కానీ ఒక్కొక్కసారి నవ్వు వస్తుందండి. సిక్స్త్ సెన్స్ పనిచేయడం, తెలివిగా ఉండడం అవి కూడా ఒక్కొక్కసారి శాపాలే అనిపిస్తాయి. ఎందుకంటే అమాయకంగా ఉన్నాం అనుకోండి, ఏమీ తెలియనట్టు తత్తరబిత్తరగా ఉంటే అందరూ హెల్ప్ చేస్తారు. అందరూ తెలియదులే వాళ్ళకని అన్నీ ఇది చేస్తారు. కానీ కొన్ని కొన్ని విషయాలు మనం తెలిసి కూడా తెలియనట్టు ఉండలేం కదా. సో ఏంటోలేండి, మనుషుల ఇది కూడా తత్వాలు కూడా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి. అవసరాలకి మనం అక్కడికి వస్తాము. అవసరాలు తీరిపోయిన తర్వాత అంటే వాళ్ళ అవసరాలు మనతో తీరిపోయాక వేరే వాళ్ళతో అవసరాలు ఉంటే ఇంకా గాలి అటు మళ్ళుతుంది. ప్రపంచమే అంతేనండి. అవసరం ఎక్కడుంటే అక్కడ ఈ రోజుల్లో. కానీ ఒకటి చెప్తున్నానండి, అది మాత్రం ఎవ్వరికి కరెక్ట్ కాదు. ఇప్పుడు నీతో అవసరం ఉంటే అబ్బా నీ అంత వాళ్ళు లేరు, మీ దగ్గర చనువు ఎక్కువ మాకు, అబ్బా మీ ఇంట్లోనే మాకు హ్యాపీగా ఉంటుంది అని మనతో అవసరం తీరిపోయిన తర్వాత వేరే వాళ్ళతో అవసరం ఉంటే వాళ్ళని మళ్ళీ అబ్బో మనం ఎప్పుడెప్పటి నుంచో అసలు బంధుత్వాలు అన్నట్టు ఉండడం, అలా కొంతమంది ఉంటారండి. కానీ మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. అది మనకి కష్టం వచ్చినా ఎదుటివాడికి కష్టం వచ్చినా, మనం సుఖంలో ఉన్నా ఎదుటివాడి సుఖంలో ఉన్నా, నా పాలసీ అయితే అదండి. ఎప్పుడు మనిషి ఒకేలా ఉండాలండి. చెయ్యని కబుర్లు ఎప్పుడు చెప్పకూడదు. కొంతమంది కబుర్లు చెప్తూ ఉంటారు, అబ్బా ఎందుకు, నేనున్నాను, నీకు కష్టం వస్తే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి వాళ్ళతో అన్నీ నేను చూసేసుకుంటా అంటారు. ఆ టైం వస్తే ఎవ్వరూ రారండి. కానీ ఒకటండి, మనం ఏ తత్వం అలవాటు చేసుకోవాలంటే ఎంత కష్టం వచ్చినా ఇదే తత్వం అలవాటు చేసుకుంటే, ఎందుకంటే ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయండి. ఊరికే అందరూ సుఖాల్లో పుట్టి పెరిగేసి సుఖాల్లోనే జీవితం వెళ్ళిపోదు. ప్రతి మనిషికి కష్టం ఉంటుంది. అయ్యో నాకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, వాళ్ళకి నేను చేశాను అనే థాట్ అసలు మనం బ్రెయిన్లోంచి తీసేస్తేనే హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూడటం దేనికండి. ఏదో ఓల్డ్ సాంగ్ కూడా ఉన్నట్టుంది కదా. మనకి వచ్చింది కష్టం, మనమే ఏదో ఒక తిప్పలు పడాలి, మనమే ఏదో ఒకటి ఎదురీదాలి. అది కనీసం సర్జరీ ముందు కొంతమందికి మా వారు చెప్పారండి. సర్జరీ ముందు చెప్పినా కానీ ఎవ్వరు కనీసం హెల్ప్కి కూడా ఎవరు అనకూడదులేండి. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. మన దగ్గరికి వచ్చేసరికి అందరికీ ప్రాబ్లమ్స్ కూడా పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట. సుఖాల్లో ఉన్నప్పుడు మాత్రం చక్కగా మనం అన్నీ చేసి పెడితే చక్కగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. కానీ అలా ఉండడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడు మనది పై చేయిగా ఉండడమే, మనం సహాయం చేసే గుణంతో ఉండడమే నాకు అదైతే సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో దేనికి తలొంచి దేనికి చేయించుకోకూడదండి.
రేపు వాళ్ళకి కష్టం వస్తే ఏమో మనకి వెళ్ళడం కుదురుతుందో లేదో, మనకున్న బాధ్యతలకి, మనకున్న పరిస్థితులకి. అదిగో ఆ రోజు నేను నీకు చేశాను, నాకు ఈరోజు చేయలేదు అనే మాట అసలు ఎవ్వరి దగ్గర పడడం నాకైతే ఇష్టం ఉండదండి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ కూడా ఆఫ్టర్ సర్జరీయే అండి. ఆఫ్టర్ సర్జరీ అంటే ఈ రోజుదేనండి. నాకు సర్జరీ అయ్యి రేపటికి 1 వీక్ అవుతుంది. లాస్ట్ వెడ్నెస్డే అయింది. ఇంకా స్టిచెస్ కూడా తీయలేదు. సరే 1 వీక్ నుంచి రోజు పచ్చిమ కూరలే తింటున్నాను. అంటే డాక్టర్స్ అన్నీ తినమంటారు కానీ బట్ మనం అన్నీ తినం కదా. కొంచెం అంటే వంకాయ, గోంగూర అవన్నీ తినద్దు, ఎక్కువ కారాలు అవి తినద్దన్నారు. కానీ అన్నీ తినేయండి నార్మల్గా అన్నారు. సో లేచి అయితే తిరుగుతున్నానండి. ఇక్కడ వంట చేసేది కూడా నేనే. ఎందుకంటే మనకి అంటే లిమిటేషన్స్ ఫాలో అవ్వాలి. మరీ సర్జరీ జరిగిన రోజే లేచి ఇచ్చేస్తే అది ఫెయిల్ అయిపోతుంది. అలా అని మనం ఒక నెల రోజులు బెడ్ మీద పడుకుని కుదురుతోంది కదా అని హస్బెండ్తో పిల్లలతో అలా కూడా చేయించుకోకూడదండి. ఎందుకంటే అలా చేయించుకుంటే చివరికి మనం ఎలా అవుతామంటే కూర్చుంటే లేవలేం, లేస్తే కూర్చోలేం అన్న పరిస్థితికి వస్తాము. అలా ఎప్పుడు చేయకూడదండి. మనకి ఓపిక ఉన్నప్పుడు సాయశక్తిలో మనం పని చేసుకోవడమే. అదే ఎప్పుడు కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుందండి. మన బాడీకి, మన మైండ్కి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. సో వర్షాలు పడుతున్నాయి కదండి బాగా. ఇవాళ కూడా బాగా వర్షం పడిందబ్బా. అందుకని కొంచెం అలాగే ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు. సో ఈరోజు ట్యూస్డే కదా, మా వారైతే ఫుల్ ఉపవాసం ఉంటారు. ఇంకా మా కోసమే అని చెప్పేసి ధనియాల కారప్పొడి అయితే చేశాను. అంటే మరీ స్పైసీగా కాకుండా కొంచెం. నేను రెసిపీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఎందుకంటే ఆల్రెడీ తెలుసున్నదే కదా. అలాగే ములక్కాయ, ఆనియన్ వేసి కొంచెం పప్పుచారు లాగైతే పెడుతున్నా అనమాట. ఫస్ట్ పప్పు కుక్కర్ పెట్టి వెల్లుల్లిపాయలు అవన్నీ ఒలుచుకున్నాను. ఫస్ట్ నుంచి వీడియోలో చూసారు కదా. కొంచెం మా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. నేను అవన్నీ ధనియాలు అవన్నీ వేయిస్తే మా పెద్ద పాప కారప్పొడి మిక్సీలో పట్టింది. అలాగే చిన్న పాప ఈ ములక్కాయ ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చింది. సో వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలే కదండి పాపం, ఎంతని చేస్తారు వాళ్ళు కూడా. సో అదే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం మంచం మీద పడుకుని చుట్టూ నలుగురు చేయడానికి అలవాటు పడకూడదండి. అలా అని మన బాధ్యతల్ని కూడా మనం వదిలేసుకోకూడదు. ఇప్పుడు నాకు బాగాలేదు కదా అని నేను మా మామయ్య గారిని చూడకుండా ఉండడం, లేకపోతే మా పిల్లల్ని ఎక్కడికైనా పంపించడం అస్సలు సమస్యే లేదండి. ఒకటి నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయిన దగ్గర నుంచి కూడా ఆవిడ నాకు బాధ్యత అప్పచెప్పారు అనే నేను అనుకుంటాను మా మామయ్య గారి విషయంలో. ఎందుకంటే అంతే, కోడలికే కదా బాధ్యత ఉండేది, అంతే. అది బాధ్యత వదిలించుకోవాలని కానీ వదిలేయాలని కానీ నేను మా హస్బెండ్ అయితే ఎప్పుడు అనుకోలేదు. మాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు నెక్స్ట్ ఈ సర్జరీ వ్లాగ్ వస్తుంది కదా, అందులో మీకు చెప్తానండి. మా అత్తయ్య గారు అయితే ఇప్పటికీ మాతోనే ఉన్నారు. దానికి ప్రూఫ్ ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఎందుకంటే మనల్ని ఇష్టపడేవారు మనల్ని వదిలి వెళ్ళిన చాలా విషయాల్లో మన వెనకే ఉంటారు. అలాగే మనకి ఎవరైనా ద్రోహం చేయాలనుకున్నా, మనకి ఎవరైనా నెగిటివ్గా మన తరపున ఉన్నా కానీ వాళ్ళ పని కూడా ఖచ్చితంగా పడతారండి. మా లైఫ్లో అయితే నిజంగా ఈ 4 ఇయర్స్ నుంచి 3 కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయిన దగ్గర నుంచి చాలా విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయండి. ఎవరిని దగ్గర చేయాలి, ఎవరిని దూరం చేయాలి, ఎవరి మైండ్ సెట్ ఏంటి. అలాగే కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్లో కూడా నేను మా అత్తయ్య గారికి ఒక మాట చెప్పుకోగానే వితిన్ హాఫ్ అన్ అవర్, వితిన్ 15 మినిట్స్ అది క్లియర్ అయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. ఒక 5-6 దాకా విత్ ప్రూఫ్స్ మాకైతే ఉన్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేమైతే నమ్ముతాము. ఎందుకంటే మా అత్తయ్య గారికి వాళ్ళ అబ్బాయి అంటే చాలా ఇష్టం. దట్టు మేము ఎలా ఉంటాము, ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది కదండి. ఆవిడ మనసుకు కూడా తెలుసు. అందుకని ఖచ్చితంగా మా వెనకాల చాలా విషయాల్లో అయితే ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారండి. ఎందుకంటే ఆవిడ ఎక్స్పైర్ అవ్వడానికి 1 or 2 days ముందు కూడా మా వారి గురించే చాలా ఫీల్ అయ్యి, కొడుకు గురించి చాలా బాధపడి అంటే
కొడుకుకి ఏం సపోర్ట్ ఇవ్వలేకపోయాము అన్న ఆ ఫీలింగ్. అలాగే ఆవిడకి కొడుకంటే చాలా ఇష్టం. అంటే ఇద్దరు పిల్లలు ఇష్టమే. కాకపోతే ఆవిడ కళ్ళ ముందు కొడుకు బాగా కష్టపడుతూ ఉంటే, దట్టు మా హస్బెండ్ ఏంటంటే ఎవరైనా ఏమన్నా అన్నా కానీ పాపం వెంటనే అంటే ఎవరిని హర్ట్ చేయరు. ఏమి చేతకాక కాదు, ఏం చేయలేక కాదండి. తిరిగి మనం పదాలు ఉపయోగించి ఎవరినైనా అనాలంటే ఒక్క సెకండ్. కానీ అక్కడ మన సంస్కారం అడ్డొస్తుంది. నెక్స్ట్ వీడియోలో సర్జరీ గురించి షేర్